ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. 2025 వచ్చి 6 నెలలు గడుస్తుంది. ఇంకా 6 నెలల 2025 సంవత్సరం మిగిలే ఉంది. అయితే 2025లో భారతదేశంలో అనేక దుర్ఘటనలు జరిగాయి. ఇయర్ ప్రారంభమే మహాకుంభమేళ జరిగింది. మహాకుంభమేళలో వందల మంది తొక్కిసలాట్లో మరణించడం జరిగిందని చెప్పేసి అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి. దాని తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఘటన, దాని తర్వాత పహల్గాం ఘటన, నిన్నటికి నిన్న బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట్లో 11 మంది. ఇక ఈరోజు కొద్ది గంటల క్రితమే 24 గంటల క్రితమే జరిగినటువంటి భారతదేశంలోని అతిపెద్ద విమాన ప్రమాదం, ఎయిర్ ఇండియా విమానం నేలకూలటం, 270 మందికి పైగా మృతి చెందటం, దాంతోపాటు భవిష్యత్తులో వైద్య రంగానికి పునాదులుగా ఉండే మెడికోలు 20 మంది దారుణంగా చనిపోవటం. అసలు ఈ 2025లో ఇన్ని దుర్ఘటనలు జరగడానికి కారణాలు ఏంటని చెప్పేసి ఆస్ట్రాలజీ దగ్గర నుంచి న్యూమరాలజీ దగ్గర నుంచి అన్ని శాస్త్రాలు వారి ప్రిడిక్షన్స్ను వెల్లడిస్తూ ఉన్నారు. 2025 ఎందుకింత బాధాకరం అని వారికి ప్రిడిక్షన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాం. జనవరి నుంచి జూన్ నెల వరకు, అంటే ఈ మొదటి అర్ధభాగం 2025లో ఎలాంటి ఘటనలు నమోదు తీసుకున్నాయి ఒకసారి వాటిని చూద్దాం. ఎంతమంది మనుషులు చనిపోయారు, ఏ దుర్ఘటనలు ఎందుకు జరిగాయి, వాటిని కూడా విశ్లేషించే ప్రయత్నం చేసుకుందాం. చూద్దాం. 6 నెలలు 6 ప్రమాదాలు అంటూ కొన్ని కథనాలు వెలువడుతూ ఉన్నాయి. ఆ ప్రమాదాలు ఏంటి, అసలు ఎందుకు జరిగాయి, ఎంతమంది మనుషులు వారి జీవితాలను కోల్పోయారు అనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. మహాపూర్ణ కుంభమేళ ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ మహాకుంభమేళాని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యూపీ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో మహాకుంభమేళాని విజయవంతంగా 45 రోజుల పాటు దీన్ని నిర్వహించడం జరిగింది. అయితే భారతదేశంలో జరిగినటువంటి మహాపూర్ణ కుంభమేళా అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవులను ఆకర్షించింది. ప్రపంచవ్యాప్తంగా ఒక రికార్డునే క్రియేట్ చేసింది. దాదాపుగా 45 నుంచి 60 కోట్ల మంది ఈ కుంభమేళాకి హాజరవడం జరిగింది కేవలం 45 రోజుల్లోనే. అయితే మామూలుగా మనం ఒక సినిమా రిలీజ్కి వెళ్తేనే అక్కడ తొక్కిసలాట జరిగి 2-3 ప్రాణాలు కోల్పోతున్నటువంటి ప్రజెంట్ పరిస్థితిలో ఒక్కసారిగా 45 రోజుల్లో 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారంటే అక్కడ ఎంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం సహజం. ఎంత పోలీస్ పహారా ఉన్నా, ఎంత సెక్యూరిటీని కల్పించినా కొన్ని చోట్ల ఉద్రిక్తతలు తలెత్తడం అనేది సర్వసాధారణ విషయం. కానీ అక్కడ ప్రాణాలు పోవటమే బాధాకరం. సో ఇలాంటి మహాకుంభమేళాలో అత్యంత పవిత్రంగా నిర్వహించుకునే ఈ మహాకుంభమేళాలో కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోవటం అత్యంత బాధాకరం. ఈ సంవత్సరం అర్ధభాగంలో మొట్టమొదటిగా జరిగినటువంటి ఒక ఫస్ట్ సాడ్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందంటే, అంటే అత్యంత ఆనందంగా అత్యంత పవిత్రంగా నిర్వహించుకున్న ఈ ఘటనలో, ఈ యొక్క మహాకుంభమేళాలో ఈ అపచారం కూడా చోటు చేసుకుంది అనడానికి కొంత బాధేస్తుంది. ఈ మహాకుంభమేళాలో ఈ విజువల్స్ మనం చూడవచ్చు. ఆ తొక్కిసలాట్లో ఊపిరాడక చనిపోయిన వాళ్ళు వందల కొద్దీ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి తాజా గణాంకాలను కూడా వెల్లడించింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటికే గూగుల్లో కూడా ఉంటాయి, మీరు వెతకచ్చు. జస్ట్ అసలు ఏం జరిగింది, 6 ప్రమాదాలు ఏంటి, కీలక ప్రమాదాలు ఏంటి అనే డిస్కషన్ మాత్రమే మనం చేయదలుచుకున్నాం. సో దీనికి సంబంధించిన విజువల్స్ ఒక్కొక్కటి చూస్తూ ఉంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధులు, కొంతమంది అయితే వాళ్ళ పేరెంట్స్ని, అంటే 80లు 90ల సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి ఇది 144 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళ, దీంట్లో స్నానం ఆచరిస్తే పుణ్యం వస్తుంది, మరుమరు జన్మలకు కూడా ఈ పుణ్యం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ని చేతులలో ఎత్తుకొని వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. అందుకనే 45 రోజుల్లోనే వాళ్ళు కేవలం 40 కోట్ల మంది వస్తారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తే 45 రోజుల్లో 45 నుంచి 60 కోట్ల మంది వచ్చారంటే ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పాం. చాలామంది హిందువులు అక్కడికి వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరించారు. కానీ బాధాకరం, తొక్కిసలాట్లో అనేక మంది, వందల మంది ప్రాణాలు కోల్పోవడం. ఇది ఈ సంవత్సరంలో ప్రారంభంలో జరిగినటువంటి ఒక దుర్ఘటన. మహాకుంభమేళా సక్సెస్ఫుల్ అయింది, అది వేరే విషయం. కానీ ఈ చిన్న పొరపాట్ల వల్ల ఈ తొక్కిసలాట కూడా చోటు చేసుకున్నాయి. దాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేయట్లేదు, కేవలం జరిగినటువంటి దుర్ఘటన మాత్రమే నెమరు వేసుకునే ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మొదటి 6 నెలల్లోనే ఇన్ని ప్రమాదాలు ఏంటి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కాబట్టి అసలు ఏమేం ప్రమాదాలు జరిగాయి ఈ 6 నెలల్లో అని తెలిపే ప్రయత్నం. నెక్స్ట్ ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి
ఒక గాలి దుమారానికి అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి రూఫ్ కూలి కార్ల మీద ఆ పిల్లర్లు పడితే కార్లలో ఉన్నటువంటి వాళ్ళు నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఎంతమంది చనిపోయారని లెక్కలు ఇంకా తేలనప్పటికీ అక్కడ గూగుల్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయాలి. కానీ ఎంతమంది మనుషులు చనిపోయారు అనే దానికంటే కూడా ఎందుకు ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి అనేది విశ్లేషించుకోవడం అవసరం. ఎక్కడ మనం జాగ్రత్త కోల్పోతున్నాం, ఎక్కడ మనం అజాగ్రత్తగా ఉంటున్నాం అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఇది అంటే కొన్నిటికి మరణం ఏ రూపంలో ఎలా సంభవిస్తుందో చెప్పలేని పరిస్థితి. దానికి ఉదాహరణ నేను జరిగినటువంటి ఆ ఫ్లైట్ యాక్సిడెంట్. సో కొన్ని మానవ తప్పిదాలు ఉంటే ఏదో ఒక రూపంలో మనిషి చనిపోవాలి అనే దానికి ఇవన్నీ ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనిషి తప్పులు లేకపోయినా కూడా, అంటే మనిషి అజాగ్రత్తగా ఉండకపోయినా కూడా కొన్ని మరణాలు చెప్పకుండా వస్తాయి. అవి అత్యంత బాధని, శోకాన్ని మిగులుస్తాయి. దానికి సంబంధించిందే ఇది కూడా. ఆ కుంభమేళా ఘటన కావచ్చు, ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇది రెండవది. 6 నెలల్లో 6 అనుకున్నాం కదా, ఇది రెండవది. ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా చాలామంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. నెక్స్ట్ ఇక మనకి అందరికీ తెలిసింది పహల్గామ్ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దేశంలో పాకిస్తాన్కి భారత్కు మధ్య ఉన్న ఉద్రిక్తత పరిస్థితులు మరొకసారి నిద్రలేపింది. పహల్గామ్లో ఉన్నటువంటి పర్యాటకుల్ని, అమాయక పర్యాటకుల్ని 26 మందిని పొట్టన పెట్టుకున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. ఇది ఖచ్చితంగా మానవ తప్పిదమే. మన దేశంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, ఉగ్రవాదులు చేసినటువంటి అఘాయిత్యానికి దారుణ పరాకాష్ట ఈ యొక్క పహల్గామ్ దాడి. భారతదేశానికి చెందినటువంటి 26 మంది పర్యాటకులు, అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది మూడవది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పరిచింది, భారతదేశానికి ఎన్ని దేశాలు సపోర్ట్ ఇచ్చాయో మీకు ఇప్పటికే తెలిసిందే. దీని తర్వాత ఇది మూడవ సంఘటన. దీంట్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని తర్వాత భారతదేశం ఏం చేసింది, ఎంత ధీటుగా సమాధానం ఇచ్చింది, ప్రపంచానికి భారతదేశం అంటే ఏం చూపించిందో కూడా మీకు తెలుసు. దానికే అదే ఆపరేషన్ సింధూర్. ఎస్, మన స్క్రీన్ పైన చూస్తున్నాం కదా, ఆపరేషన్ సింధూర్. ఇది మూడవ సంఘటన. ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత కూడా పాకిస్తాన్ ఉగ్రమూకలు రెచ్చిపోయి, పాకిస్తాన్ ఆర్మీ కూడా ఉగ్రమూకలతో చేతులు కలిపి భారతదేశ సరిహద్దు రాష్ట్రాలపైన, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాలపైన దాడులు చేస్తే ఆ దాడుల్లో కూడా ఎంతోమంది ఇండియన్ సివిలియన్స్ మరణించడం జరిగింది. ఇది 4వ సంఘటన. 6 నెలల్లో 6. ఇది 4వ సంఘటన. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం సీజ్ ఫైర్కి తల వంచి అనకూడదు, కానీ సీజ్ ఫైర్కి రెస్పెక్ట్ ఇచ్చి భారతదేశం ఆగితే పాకిస్తాన్ ఉగ్రమూకలు రెచ్చిపోయి భారతదేశ సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేస్తే జరిగినటువంటి 4వ సంఘటన, భారతదేశ పౌరులు మరణించిన సంఘటన ఇది. ఇది 4వ సంఘటన. ఇక దీని తర్వాత అభిమానం హద్దులు దాటి ముందుకు వెళ్తే ఏం జరుగుతుంది అనే దానికి ఉదాహరణే ఈ యొక్క ఆర్సీబీ విజయం. ఆర్సీబీ 18 గంటలు అంటే 18వ నెంబర్ మీద గెలిచినటువంటి ఆర్సీబీ. ఎందుకంటే విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18, ఆర్సీబీ టీం అంటేనే విరాట్ కోహ్లీ. 18వ సీజన్ ఇది. ఎన్ని సంవత్సరాలకి ఆర్సీబీ కప్పు కొట్టింది, సంతోషం. కానీ ఆ 18 గంటలు కూడా ఆ సంతోషం నిలవకుండా విజయోత్సవం అని చెప్పేసి ఆ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో అది విజయోత్సవం అని చెప్పేసి ఒక ఈవెంట్ నిర్వహించదలిస్తే దానికి కర్ణాటక ప్రభుత్వం అది ఎంతవరకు ఆ సామర్థ్యం ఉంది దీన్ని నిర్వహించడానికి, పోలీస్ సెక్యూరిటీ దీని వరకు ఎంతవరకు పనిపిస్తుంది, లేదంటే ఫ్యాన్స్ ఎంతవరకు వస్తారని ఒక అంచనా లేకుండా చిన్నస్వామి స్టేడియంలోకి ఫ్యాన్స్ అందరూ ఒకేసారి రావడంతో జరిగినటువంటి అతిపెద్ద దుర్ఘటన అని చెప్పాలి దీన్ని. 11 మంది అభిమానులు ఒక క్రికెట్ టీం కోసం వెళ్ళి చనిపోయారంటే ఒక చిన్న విషయమే ఇది. ఇది మానవ తప్పిదమే ఖచ్చితంగా. సరే, దానికి ముందు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జరిగింది, కుంభమేళాలో జరిగింది. ఇక్కడ మానవ తప్పిదాలు మేబీ లేకపోవచ్చు, కానీ ఇది ఆర్సీబీ టీం అభిమానం హద్దులు దాటి పరాకాష్ఠకు చేరితే ప్రాణ నష్టం తప్ప ఏం మిగులుతుంది అని మనం టీవీలో చర్చించడం జరిగింది. ఇది 5వ సంఘటన. 6 నెలల్లో 6. ఇది 5వది. ఆర్సీబీ బెంగళూరు విజయోత్సవంలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది అమాయకులు, దాంట్లో ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. ఇది 5వ సంఘటన. అత్యంత బాధాకరం. మానవ తప్పిదాల వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటే ఇక అంతకంటే దురదృష్టం ఏముంటుంది? ఇంత పరిజ్ఞానం సంపాదించి, ఇంత చదువులు చదివి, ఇంత ఐటీ జాబులు చేసుకుంటా అభిమానం ఉండొచ్చు, కోహ్లీ లాంటి ప్లేయర్ని మనం ఆరాధించుకోవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి మంచి ఫాలోయింగే ఉండొచ్చు.
భారతదేశంలో ఉండి భారత క్రికెటర్ను చూడటానికి ఇన్ని తిప్పలు పడిపోతే ప్రాణాలు పోయే స్థితి నెలకొంది. సరే, దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసాం, కానీ ఇక్కడ స్పందించాల్సిన టైం కాబట్టి మళ్ళీ దాని గురించి చెప్తున్నాను. ఇది 5వ సంఘటన, ఆర్సీబీ విజయోత్సవం ఫెయిల్ అయినటువంటి సంఘటన. ఇక 6వది జూన్ 12వ తారీఖున భారతదేశాన్ని కలవరపాటుకు గురి చేసినటువంటి ఈ సంఘటన. ఇప్పుడు కూడా దీని గురించే చర్చ జరుగుతూ ఉంది. బోయింగ్ 787 క్రాష్ ఇన్ ఇండియా. ఇప్పటికీ ప్రపంచం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉంది. ఒక విమాన ప్రమాదంలో 242 మందికి పైగా ప్రయాణికులు, ఆ విమానం జనావాసంలో కూడటం వల్ల మరొక 20 మంది, ఆ 20 మంది కూడా దేశానికి ప్రపంచానికి వైద్య సేవలు అందించాల్సినటువంటి నిపుణులు. మన దేశం చాలా నష్టపోయింది ఇప్పటికే ఈ ప్రమాదం వల్ల. చిన్న పిల్లలు, డాక్టర్, లండన్ వెళ్తున్నటువంటి ఒక కుటుంబం ఇక్కడ ఇండియాలో జాబ్ మానేసి లండన్లో సెటిల్ అయిపోదాం, అక్కడ ఫ్రెష్ లైఫ్ని స్టార్ట్ చేద్దామని స్టార్ట్ అయినటువంటి ఒక డాక్టర్ ఫ్యామిలీ తునాతునకలైపోయింది ఈ విమాన ప్రమాదం వల్ల. ఇది 6వ నెలలో 6వది. 2025ని తలుచుకుంటే బాధేస్తుంది. ఈ 6 నెలలు మనం ఎంత సంతోషపడ్డామో తెలీదు. కుంభమేళా నిర్వహించుకొని ఎంత ఆనందం పొందావో, ఆ తొక్కిసలాట్లో మనుషులు చచ్చిపోతే అంతే బాధపడ్డాం. మన ఫ్యామిలీతో కలిసి విమాన ప్రయాణం చేస్తున్నామని చెప్పి ఎంత ఆనందపడ్డామో, ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పిల్లర్లు కూలి కారులో మనుషులు చచ్చిపోతే అంత బాధపడ్డాం. బెంగళూరు కప్పు కొట్టిందని ఫ్యాన్స్ అంతా ఆనందపడ్డారు. ఆ బెంగళూరు కప్పు విజయోత్సవంలో 11 మంది ప్రాణాలు కోల్పోతే దేశమే ఏడ్చింది. చిన్న పిల్లాడు నోరు తెరిచి మరణిస్తే కన్నీళ్లు పెట్టుకున్న గుండెలే ఉన్నాయి అన్నీ. ఏం చెప్పాలి? మానవ తప్పిదాలా, లేదంటే ఇది సృష్టి ధర్మం ఇంతే ఉంటుందా? మనుషులు ఇలాగే ఏ కారణాలతో మరణిస్తారో చెప్పలేని పరిస్థితి. ఈ విమాన ప్రమాదం ఎవరిని నిందించాలో తెలియని పరిస్థితి. ప్రస్తుతానికి ఈ విమాన ప్రమాదానికి సంబంధించి విచారణ బృందాలు వస్తున్నాయి. అమెరికా నుంచి బోయింగ్ బృందం రాబోతుంది ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఏ ఇన్వెస్టిగేషన్ చేసినా ప్రమాదానికి ముందు తీసుకున్న జాగ్రత్తలు వేరు, ప్రమాదం తర్వాత దాన్ని విశ్లేషించుకున్నా ఎటువంటి లాభం ఉండదు. పోయినటువంటి 300 ప్రాణాలు తిరిగి రావు. చిన్న చిన్న ప్రాణాలు, పసి హృదయాలు మాంసపు ముద్దల్లాగా మిగులుతుంటే దేశం మొత్తం శోకిస్తూ ఉంది, ప్రపంచం మొత్తం బాధను వ్యక్తం చేస్తూ ఉంది. సో ఇంకా 2025 6 నెలలు మిగిలే ఉంది. ఈ న్యూమరాలజీ కావచ్చు, లేదంటే జ్యోతిష శాస్త్రాలు కావచ్చు, ఇవన్నీ నమ్మేవారు భయపడతా ఉన్నారు ఒకంత. 2025లో మొదటి అర్ధభాగమే ఇలా ఉంటే రెండో అర్ధభాగం ఎలా ఉంటుంది అని భయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి తోడు ఈ ప్రిడిక్షన్స్ ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఒళ్ళు గగురు పొడుస్తున్న నిజాలు బయటకు వస్తున్నాయి. ఆస్ట్రో షర్మిష్ఠ అని చెప్పేసి మనం టీవీలో కూడా చర్చించడం జరిగింది. ఆమె 6 నెలలు ముందుగానే 2024 డిసెంబర్ 6వ తేదీన సంథింగ్ మేబీ సబ్జెక్టివ్ కరెక్షన్, డిసెంబర్ 2024లో ఆమె 6 నెలలు ముందుగానే చెప్పడం జరిగింది. 2025లో భారతదేశంలో విమానయాన సంస్థ విపరీతమైన వృద్ధిని సాధిస్తుంది. కానీ ఈ విమానం కుప్పకూలింది అనే వార్త భారతదేశాన్ని శోకింపజేస్తుంది, భారతదేశాన్ని ఒక కలవరపాటుకు గురి చేస్తుందని ఆమె చెప్పినటువంటి ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. సో ఇలాంటి ప్రిడిక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. 2025లో ఏమేమి జరగబోతున్నాయో తలుచుకుంటే భయం వేస్తుంది. కానీ మానవ తప్పిదాలు లేకుండా ఉంటే చాలు. సృష్టి ధర్మం ప్రకారం మనిషి పుడతాడు, మరణిస్తాడు, ఓకే. కానీ మానవ తప్పిదాల వల్ల మరణిస్తే మాత్రం అది ఖచ్చితంగా మన పొరపాటే అవుతుంది. సో ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ భవిష్యత్తులో జరగకూడదని కోరుకుందాం. మానవ తప్పిదాల వల్ల అసలు జరగకూడదని కోరుకుందాం. ముందు జాగ్రత్తగా మన పనిలో మనం అంటూ 100% ఇస్తే, మన తప్పులు లేకుండా చూసుకుంటే మిగతాది దేవుడు చూసుకుంటాడు. సో దేవుడి మీద భారం వేసే ముందు మన తప్పు లేకుండా చూసుకుందాం. మనం టీవీ కూడా అదే ఆశిస్తుంది. ఇప్పటివరకు ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి నివాళులు అర్పిస్తుంది మనం టీవీ. క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తుంది. వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. సో మిగతా అర్ధభాగం రానున్న కాలం కూడా అందరికీ సాఫీగా సాగాలని, భారతీయులతో పాటు ప్రపంచం శాంతిగా క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది మనం టీవీ. థ్యాంక్ యూ.